వెంకటాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, గాలి వీచే శబ్దం అన్నీ చాలా ప్రశాంతంగా ఉండేవి. గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ రైతులే. ఉదయం సూర్యుడు ఉదయించగానే పొలాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవారు. కాని ఆ గ్రామంలో ఒక చోట మాత్రం అందరూ భయపడేవారు. గ్రామం చివర ఉన్న ఒక పాత పెద్ద ఇల్లు. ఆ ఇంటిని గ్రామంలో ఉన్నవాళ్ళు భూత్ బంగ్లా అని పిలిచేవారు. ఆ ఇల్లు చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద జమీందార్ది. అతను చనిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు పూర్తిగా పాడైపోయింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కూడా గ్రామస్తులు భయపడేవారు. ఒక రోజు రాత్రి గ్రామంలో ఉన్న ఇద్దరు రైతులు, రమణ మరియు లింగయ్య, పొలాల నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు. వాళ్ళు ఆ పాత ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అప్పుడే కిటికీ తలుపులు కదిలే శబ్దం వినిపించింది. లింగయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. రమణ, విన్నావా అన్నాడు. అప్పుడే ఇంటి లోపల నుంచి పాదాల శబ్దం వినిపించింది. లింగయ్య మెల్లగా అన్నాడు, ఇది మనుషుల శబ్దం కాదు, భూతం. అంతే. ఇద్దరూ అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో ఇదే విషయం చర్చ. చాయ్ దుకాణం దగ్గర చాలా మంది చేరుకున్నారు. లింగయ్య భయంతో చెబుతున్నాడు, నిన్న రాత్రి ఆ ఇంటి లోపల ఎవరో నడుస్తున్నారు. నేను స్పష్టంగా విన్నాను. రమణ కూడా వెంటనే అన్నాడు, అది భూతమే. మనం దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపులు కదిలాయి. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. అదే రోజు సాయంత్రం మరో సంఘటన జరిగింది. లక్ష్మి అనే మహిళ తన ఇంటికి వస్తోంది. ఆమె కూడా ఆ పాత ఇంటి దగ్గరికి చేరుకుంది. అప్పుడే ఇంటి లోపల నుంచి మెల్లగా ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. అయ్యో దేవుడా అని చెప్పుకుంటూ అక్కడి నుంచి పరుగెత్తింది. ఆ చాయ్ దుకాణం దగ్గర కూర్చుని ఉన్న యువకుడు కృష్ణ. అతను గ్రామంలోనే తెలివైన యువకుడు. అతను అందరి మాటలు నిశ్శబ్దంగా వింటున్నాడు. కృష్ణ నవ్వుతూ అన్నాడు, మీరు వినేది నిజంగా భూతమే అని ఎలా చెప్పగలరు? లింగయ్య కోపంగా అన్నాడు. అప్పుడు నువ్వే వెళ్ళి చూడు. కృష్ణ కొద్దిసేపు ఆలోచించాడు. సరే, నేను వెళ్తాను అన్నాడు. ఆ రాత్రి గ్రామం నిశ్శబ్దంగా ఉంది. చంద్రుడు మబ్బుల్లో దాగిపోయాడు. కృష్ణ చేతిలో ఒక చిన్న లాంతరు పట్టుకుని గ్రామం చివరికి నడిచాడు. దూరంగా ఆ పాత ఇల్లు కనిపించింది. గాలి వేగంగా వీచింది. చెట్ల కొమ్మలు కదిలాయి. ఆ ఇంటి తలుపు మెల్లగా కదులుతోంది. కృష్ణ లోపలికి అడుగు పెట్టాడు. ఇంటి లోపల చాలా చీకటి. చుట్టూ దుమ్ము. పాత ఫర్నిచర్ విరిగిపోయి ఉంది. అప్పుడే మళ్ళీ అదే శబ్దం వినిపించింది. కృష్ణ గుండె బలంగా కొట్టుకుంది. ఒక్కసారిగా మరో శబ్దం వినిపించింది. ఎవరో మెల్లగా ఏడుస్తున్నారు. కృష్ణ ఆ శబ్దం వచ్చే దిశగా నడిచాడు. ఇంటి వెనుక ఉన్న ఒక చిన్న గది దగ్గరికి చేరుకున్నాడు. తలుపు మెల్లగా తెరిచాడు. ఆ గదిలో ఒక మూలలో ఒక వృద్ధ మహిళ కూర్చుంది. ఆమె ముఖం అలసిపోయింది. కృష్ణ ఆశ్చర్యపోయాడు. అమ్మా, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగాడు. ఆ వృద్ధురాలు నెమ్మదిగా మాట్లాడింది. నాకు ఎవరూ లేరు బిడ్డా, నేను ఇక్కడే ఉంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె తన కొడుకుతో గ్రామానికి వచ్చింది. తన కొడుకు మరణం తర్వాత ఈ ఇల్లు భూతం ఉన్న ఇల్లు అని అందరూ భయపడేవారు. ఎవరూ దగ్గరికి రాలేదు. కాబట్టి ఆమె అక్కడే ఉండిపోయింది. రాత్రి ఆమె నడిచిన శబ్దమే గ్రామస్తులు విన్న పాదాల శబ్దం. ఆమె ఏడుపే వాళ్ళు విన్న భూతం ఏడుపు. మరుసటి రోజు ఉదయం కృష్ణ అందరికీ జరిగిన విషయం చెప్పాడు. వాళ్ళందరినీ ఆ ఇంటి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ వృద్ధురాలిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లింగయ్య తల వంచుకున్నాడు. మనం భూతం అని భయపడ్డాం. కాని ఒక మనిషి ఇక్కడ ఒంటరిగా ఉండిపోయింది. గ్రామస్తులు కలిసి ఆ ఇంటిని శుభ్రం చేశారు. ఆ వృద్ధురాలికి భోజనం, బట్టలు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆ ఇంటిని ఎవరూ భూత్ బంగ్లా అని పిలవలేదు. ఆశ్రయం ఇల్లు అని పిలిచారు.